హలో గాయ్స్, వెల్కమ్ టు మనహా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనహా యూట్యూబ్ ఛానల్లో ఏం చేసింది, మొత్తం ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ అన్నీ కట్ చేసింది ఈ అమ్మాయి అని అనుకుంటుంటా. ఏంటి అంటే అదేంటంటారు, ఉగ్రాని ఉగ్గాని అన్నీ అంటారు. మేమైతే ఉగ్గాని అని అంటాం. నచ్చేయి ఆల్రెడీ ఏదో ఆలోచించకుండా కట్ చేసుకొని నచ్చేయి ఆల్రెడీ కట్ చేసి కోసుకుపోయిన తర్వాత ఓకేలే అతను చేస్తున్నాడు. తర్వాత ఓకే కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం కట్ చేసాము. ఆనియన్ కూడా కొంచెం టమాటా కూడా వేసాము. అంటే ఉగ్రానిలో టమాటా కూడా వేసారు. మనం మాకేమో అంత మేము ఎక్స్‌పర్ట్ కాదు. మేము కూడా యూట్యూబ్‌లో చూసే చేస్తున్నాము. అలా చేస్తున్నాను. చాలా భలే అనిపించింది. మీకు ఎంతమందికి అంటే కట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిమ్మకాయ అన్ని కట్ చేసుకున్నాం. నిమ్మకాయ అన్ని కట్ చేసుకున్న తర్వాత బొంగుల ప్యాకెట్ ఉంటుంది కదా, బొంగులు అంటారు, కొందరు బొరుగులు అంటారు, అన్ని విషయాలు అంటారు. మేమైతే బొంగులు అని అంటాము. బొంగుల ప్యాకెట్ అందులో వాటర్ వేసి ఆ బొంగులన్నీ కలుపుకొని ఆ బొంగులన్నీ తీసేసి అంటే కొంచెం నానిన తర్వాత బొంగులని ఇలా తీసేసాము. బొంగులన్నీ తీసేసిన తర్వాత సరిపోలేదని ఇంకా కొంచెం కొన్ని వేసుకొని మళ్ళీ కొన్ని వేసుకొని కొన్ని తీసేసిన అంటే అందులో తీసిన తర్వాత బొంగులు నానిన తర్వాత తీసిన తర్వాత మంచిగా తీసేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాము. పొయ్యి మీద పెనం అంటే బాండి పెట్టి బాండిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకొని కలుపుకున్న తర్వాత ఎప్పుడు ఒకటే బాండి చూపిస్తారని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మాతో ఉన్నది అది ఒకటి కాబట్టి తెచ్చుకోవాలి సామాన్ కొంచెం కాబట్టి ఓకే. అది తర్వాత ఆనియన్స్ వేసి కలిపినాక ఆనియన్స్ కొంచెం మగ్గుతున్నప్పుడు అది జీలకర్ర ఆవాలు వేసాను. జీలకర్ర ఆవాలు వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని కూడా కొంచెం కలుపుకోవాలి. ఎంతైనా ఉగ్గాని కాబట్టి నెక్స్ట్ టైం బజ్జీ ఉగ్గాని మాత్రం పక్కా చేస్తాను. ఉగ్రాని మేము అంటాం. చాలామంది ఉగ్గాని అంటారు కాబట్టి నేను ఉగ్గాని అంటున్నా, కానీ ఉగ్రాని అంటారు. తెలంగాణ సైడ్ ఆల్మోస్ట్ ఉగ్రాని అని పిలుస్తారు. ఏపీ వాళ్ళు ఉగ్గాని అని అంటారు. కొన్నిసార్లు ఉగ్గాని అని కూడా అనేటాళ్ళు. తర్వాత కరివేపాకు వేసి ఇలా కలుపుతున్నాను. కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా వేసి కూడా కలిపాను. కలిపిన తర్వాత కలుపుతూనే ఉండండి అన్నట్టు కలుపుతూనే ఉండాలి. అంటే అది అంటే మాడు పట్టొద్దు కదా అట్లనే అంతే, అంతకు మించి ఏం లేదు. తర్వాత ఇంక ఇలా కలుపుకున్నాను. కలిపిన తర్వాత కొంచెం అది పట్టినాక పసుపు వేసుకున్నాను. మనం ఎట్లయినా ఉగ్గానైనా పసుపు కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి పసుపు వేసి కూడా ఇంకా ఇలా కలుపుతున్నాను. మళ్ళీ కలపాలి. అన్నీ వేసి కలుపుతుంది కొంచెం అవి మగ్గిన తర్వాత ఏం చేయాలి, మన ఉగ్గాని అవి ఉన్నాయి కదా, బొంగులు ఉన్నాయి కదా, ఆ బొంగులు తీసుకొని ఉగ్రాని బొంగులు తీసుకొని ఆ బొంగులు ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు కొంచెం పచ్చివాసన అంటే పసుపు పచ్చివాసన ఏం రాదు. అట్లా కొంచెం మగ్గిన తర్వాత ఆ పసుపు అందులో పట్టిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బొంగుల్ని తీసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత బొంగులు ఉంటాయి కదా, బొంగులు తీసుకొని బొంగులని కూడా ఇంకా ఇందులో వేసుకొని ఇక మెల్లగా చూడండి బొంగులు ఆల్రెడీ సిలిండర్ పైకి వచ్చేసాయి. అంటే నేను హస్బెండ్ ఇద్దరం కలిసి చేసుకుంటాం అనుకోని ఎవరికి సాల్ట్ వేయడం మర్చిపోయినా, అవును సాల్ట్ వేయలేదు కదా అనుకొని మళ్ళీ ఆలోచించి సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత నిజంగా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా బొంగులు అది లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ ముందు చెప్తాను. మనం ఏంది మీ వారు లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నారని అస్సలు అనుకోకండి. అది రైట్ హ్యాండ్తో వేస్తుంది కాబట్టి కెమెరాలో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. అస్సలు నిజంగా అట్లా వేయదు. చాలా నీట్ వేస్తుంటారు నిజంగా. ఇంకా ఇట్లా ఉగ్రాని ఇలా కలుపుకున్నాను. బజ్జీలు అయితే ఏమి వేయలేదు. ఓన్లీ ఉగ్రాని ఒకటే వేసాను. నెక్స్ట్ టైము ఉగ్గాని బజ్జీ అయితే పక్కా చేసుకుందాం. ఈ టైం అయితే ఓన్లీ ఉగ్రాని తర్వాత అదే తెల్ల పుట్నాల పౌడర్ చేసి ఇందులో వేసాను. తెల్ల పుట్నాల పౌడర్ కూడా వేసి చాలా టేస్ట్ అయితే నిమ్మకాయలు ఆల్రెడీ మనం కలిపి పెట్టాం కాబట్టి కట్ చేసి పెట్టాం కాబట్టి నిమ్మకాయలు పిండేస్తుంటే నేనేం కలిపేస్తున్నాను మంచిగా టేస్ట్ రావడానికి. చాలా టేస్ట్ అనిపించింది. నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా టేస్ట్. నాకు ఉగ్రాని అయితే నేను ఎప్పుడు తినను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఓకే ఇప్పుడైతే తింటున్నా అంతే. ఇష్టమని నేను
కూడా ఏం చెప్పను, కానీ తింటున్నా అంతకుమించి ఏంటి. నాకు ఉగ్రాని ఉప్మా ఇవి ఇష్టం ఉండదు. మనకు హెల్త్కి మంచిగానే మనకు నచ్చవు కదా అలాంటి వాళ్ళు మనమైతే. తర్వాత ఇదేంటి ఏం పౌడరు పౌడర్ ఏం పెట్టుకున్నావు అంటే తెల్ల పుట్నాలు, కరివేపాకు, తెల్ల పుట్నాలు కొంచెం వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని మిక్సీ కట్టుకుంటే అయితే ఫుల్ టేస్ట్, నిజంగా ఏమన్నా టేస్ట్. ఉగ్రాని చేసినప్పుడల్లా మేము అది వేసుకొని తింటాము. చాలా చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది టేస్ట్. టేస్ట్ మాత్రం మీరు ఒకసారి తెల్ల పుట్నాల కారం అయితే అలా కొట్టుకోండి, నిజంగా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా మీరు ఇంతవరకు వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.